మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్మా బాధితులకు బతిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు బతిని హరినాథ్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 24 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. ఇక నిన్న సాయంత్రం వరకే దేశం నలుమూలల నుంచి సుమారు 25,000 మందికి పైగా ఆస్తమా బాధితులు తరలి రావడంతో మైదానం కిటకిటలాడుతుంది. వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడంతో జీహెచ్ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. మత్స్యశాఖ 2.50 లక్షల కొరమిన చేప పిల్లలను సమకూర్చింది. ఇక బత్తిని కుటుంబీకులు సుమారు 5 లక్షల మందికి సరిపడేలా ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విఐపీల కోసం అదనంగా గాంధీ సెంటినరీ హాల్ వైపు 5 ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. ఇక చేప ప్రసాదాన్ని గర్భిణీలు మినహా అందరూ స్వీకరించవచ్చని బత్తిని కుటుంబీకులు స్పష్టం చేశారు. మరి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. హరినాథ్ గౌడ్ వారి యొక్క కుటుంబ సభ్యుల సౌజన్యం, వారి ఆరోగ్యం బాగలేకుండా హరినాథ్ గౌడ్ గారు రావడం జరిగింది. ఇది వంశ పారంపర్యంగా 178 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఈ సేవ చేస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఏ ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి కొన్ని లక్షలాది మంది వస్తారనేది వాళ్ళందరికీ తెలిసిందే. అదేవిధంగా మహిళాల వాళ్ళు కానివ్వండి, శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి, ఎగ్జిబిషన్ సొసైటీ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ